డీటెయిల్స్ చూస్తే రెడ్ క్రాస్ సొసైటీ చేసే సేవా కార్యక్రమాలకు నిడదవోలు ఎస్వీఆర్కే డిగ్రీ కళాశాల యాజమాన్యం తమ వంతు విరాళంగా 6,120 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి నాగరాజుకు చెక్ అందించారు. గతంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన కార్యక్రమం నిర్వహించామని, ఆ కార్యక్రమంలో తమ విద్యార్థులు 50 యూనిట్లు రక్తదానం చేశారని ప్రిన్సిపల్ డాక్టర్ కె జ్యోతి తెలిపారు. విద్యార్థులు, కళాశాల అధ్యాపకుల సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయడానికి ఎప్పుడూ ముందుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జ్యోతి, జి ప్రకాశం బాబు, జి రాహుల్, వివి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ ఇస్తున్నాము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. మీరు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా లాస్ట్ టైం కూడా వచ్చారు మీరు మా కాలేజ్కి, బ్లడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా నాకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మా ఎస్వీఆర్టీ గవర్నమెంట్ పరిస్థితిలో మీరు ఇస్తున్నటువంటి చెప్పి. సో చాలా అంటే దొరుకుతున్నటువంటి కార్యక్రమం ఇది బ్లడ్ డొనేషన్ అని. మా స్టూడెంట్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ మీరు చేస్తున్నటువంటి మంచి సొసైటీ ఇది, ఒక మంచి కాజ్ కోసం మీకు ఇస్తుంది. సో మా ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని స్థానిక ఎస్వీఆర్టీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తరఫున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి కొంత అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. దానికి గాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి నాగరాజు గారు ఇచ్చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి వివిధ సేవా కార్యక్రమాలకి ఈ చెక్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కాలేజీ తరఫు నుంచి కొంత డొనేషన్ ఇవ్వటం జరుగుతుంది. చెక్ 6,120 రూపాయలకు గాను ఈ చెక్ ఇవ్వటం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. దానికి మా స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. సుమారు 50 యూనిట్ల బ్లడ్ని మేము ఆ రెడ్ క్రాస్ సొసైటీకి ఇవ్వటం జరిగింది. దీనికి సహకరించిన మా స్టూడెంట్స్కి, అలాగే మా ఫ్యాకల్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ ఎస్ ప్రసాద్ రావు గారు దీనికి ఎంతగానో కృషి చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.